హలో, హాయ్, వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. వారానికి 2 మందు బాటిళ్ళు ఫ్రీగా గవర్నమెంట్ వేస్తే ఇలాగుంటుంది. డైలీ మందు తాగేవాళ్ళు రోజుకు సాయంత్రం కాగానే ఒకటో రెండో పెగ్గులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోయే వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది. ఇక పీపాలుగా తాగే వాళ్లకు ఉచితంగా ఇచ్చినా ఉచితంగా ఇవ్వకున్నా వాళ్ళు ఎలాగూ తాగుతూనే ఉంటారు. వాళ్ళు బతికేది తాగడానికి. రోజుకు 1/2 బాటిల్స్ ఎత్తేస్తారు, ఫుల్ బాటిల్ కొట్టేస్తారు. ఇలాంటి వాళ్లకు ఉచితంగా ఇచ్చినా ఉచితంగా ఇవ్వకున్నా ఎలాగో తాగుతారు. డబ్బులు ఎక్కడి నుంచో సేకరించుకుంటారు, తాగుతారు. వాళ్ళు బతుకుతున్నది నిస్సందేహంగా మందు కొట్టడానికే. సరే, ఇవన్నీ పక్కన పెడితే రోజుకు కాదు, వారానికి 2 మద్యం బాటిళ్ళు ప్రభుత్వం ఫ్రీగా అందిస్తే ఎలా ఉంటుంది? ఎంతో అద్భుతంగా ఉంటుంది. బాగా కిక్కించే వార్త అనిపిస్తుంది కదూ. కానీ ఇలాంటి ప్రతిపాదన ఒకటి వచ్చింది. ఒక శాసనసభ్యుడు శాసనసభ వేదికగా బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో పేదలకు, మరి ముఖ్యంగా మగవాళ్ళకి వారానికి 2 మందు బాటిల్స్ ఫ్రీగా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గవర్నమెంటే ఈ ఖర్చంతా భరించాలంటూ ఆయన శాసనసభలో ప్రతిపాదించాడు. మొదట్లో అందరూ ఇది ఒక జోక్ అనుకున్నారు. కానీ ఆయన సీరియస్గానే చెప్పాడు. ఎస్, ప్రభుత్వం తరపున వారానికి 2 మందు బాటిల్స్ మగవాళ్లకు ఉచితంగా ఇవ్వాలన్నదే ఆయన డిమాండ్. ఇది కర్ణాటక శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న టైంలో జేడీఎస్ శాసనసభ్యుడు, ప్రతిపక్ష శాసనసభ్యుడు బడ్జెట్ పైన, ఆబ్కారీ పైన జరుగుతున్న చర్చల్లో భాగంగా మహిళల కోసం చాలా ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, రకరకాల పథకాలు ఇస్తున్నాం. ఇవన్నీ, ఈ పథకాలకు డబ్బులన్నీ ఆబ్కారీ ద్వారానే వస్తున్నాయి. అంటే మగవాళ్ళు మందు కొడితేనే ఆడవాళ్లకు ఆ పథకాలు వస్తున్నాయి. మరి అలాంటప్పుడు మగాళ్ళని ఎందుకు విస్మరిస్తారు అంటూ ఆయన కృష్ణప్ప, జేడీఎస్ ఎమ్మెల్యే కృష్ణప్ప శాసనసభలో డైరెక్ట్గా ప్రశ్నించాడు. మగవాళ్ళ డబ్బుతోనే మహిళలకు ఉచితాలు ఇస్తున్నప్పుడు వారానికి 2 మందు బాటిళ్ళు వాళ్లకు ఫ్రీ ఇస్తే తప్పేంటి? ఈ పథకాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలి. ప్రభుత్వమే దీనికి సంబంధించి పూర్తి ఖర్చులు భరించాలంటూ ఆయన శాసనసభలో డిమాండ్ చేశారు. మొదట్లో అందరూ ఈ జోక్ అనుకున్నారు. కానీ ఆయన సీరియస్గా మాట్లాడేసరికి సభ వాతావరణం ఒక్కసారిగా కామెడీగా మారిపోయింది. అధికార పక్షం కాంగ్రెస్ దీనిపై విరుచుకుపడింది. అసలు మద్యం తగ్గించాలని, తాగుబోతుల సంఖ్య తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే ఉచితంగా మందు ఇవ్వటం ఏంటి అంటూ కాంగ్రెస్ శాసనసభ్యులు ఎదురుదాడికి దిగారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, మీరు మళ్ళీ ఎన్నికలకు పోయినప్పుడు ఉచితంగా మందు బాటిల్ ఇస్తామంటూ ప్రచారం చేసి ఎన్నికలకు వెళ్ళండి అంటూ కాంగ్రెస్ చురుకలంటించింది. సరే, ఆయన సీరియస్గా అన్నాడో కామెడీగా అన్నాడో పక్కన పెడితే, ఉచితంగా వారానికి 2 మందు బాటిల్స్ అంటే తాగుబోతులకు బాగా కిక్కించే వార్తే కదా. ఏమో రాజకీయం. భవిష్యత్తులో ఉచితాలపైనే ఆధారపడి నడుస్తున్న ఎన్నికల వ్యవస్థలో మగవాళ్లకు 2 మందు బాటిల్స్ ఏం కర్మ, 4-5 ఇస్తామని కూడా ప్రకటించవచ్చు. అలా ప్రకటించి ఎన్నికల్లోకి వెళ్ళొచ్చు. ఎలాగూ ఎన్నికల ప్రచారంలో ఉచితంగా మందు పోస్తున్నారు. గెలిచాక, అధికారంలోకి వచ్చాక 2 మందు బాటిల్స్ వారానికి ఒకసారి ఇవ్వడం ప్రభుత్వాలకు పెద్ద విషయమా? ఖచ్చితంగా ఇస్తాయి. ఎందుకంటే ఉచితాల మీదే ఆధారపడి నడుస్తున్నాయి. భవిష్యత్తులో రాజకీయం ఎలాంటి మలుపు కూడా వచ్చినా రావచ్చు. బాగా కిక్కించే వార్త కదా, కిక్కెక్కించే వార్త కదా బాస్.